శ్రీచక్రంలోని త్రిభుజాలు, వృత్తాలు ఏమేమి సూచిస్తాయి అమ్మా? శ్రీచక్రంలో ఉన్న అంటే ఈ రేఖా గణితంలో ఉన్న ఆకారాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న మూడు చూస్తే ఒకటి ఏంటంటే బిందువు అంటే డాట్, రెండోది వచ్చేసరికి త్రికోణాలు, మూడోది వచ్చేసరికి వృత్తాలు, నాలుగోది వచ్చేసరికి చతురస్రం. ఈ చతురస్రం అన్నది ఏంటి అంటే మామూలుగా మానవుడు మూలాధార చక్రం ఎలా ఉంటుంది అని చెప్పినప్పుడు చతురస్రాకారంలో ఉంటుంది అని అంటారు. ఈ చతురస్రాకారంలో ఉన్నంతసేపు ఏమవుతుంది అంటే మనలో కొన్ని స్వార్థం ఉంటుంది, అంటే లిమిటేషన్స్. మానవుడికి సంబంధించిన అంటే భూమికి సంబంధించినవన్నీ ఉంటాయి. అంటే ఆకర్షణలు అనుకోండి, లేకపోతే చూడండి ఇది చేస్తేనే చాలా మందికి బోల్డన్ని ఉంటాయి. ఏమిటి అని అంటే పూజ కూడా ఎలా చేయాలి అనుకుని దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు. అంటే ఈ ప్రసాదం వండి పెడితేనే దేవుడు సంతోషిస్తాడు, లేకపోతే ఫలానా ఆహుతి వేస్తేనే దేవుడికి హ్యాపీ అవుతుంది, ఆ తృప్తి పడి ఏంటి అంటే నా కోరిక తీరుస్తాడు అని అంటారు. అక్కడ ఆ చతురస్రం ఏంటి అంటే ఆ లిమిటేషన్స్ ని మనకి చూపిస్తుంది అనమాట. ఒక్కసారి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, అంటే ఈ చతురస్రం మనకి ఏం నేర్పిస్తుంది అని అన్నప్పుడు అక్కడికి వెళ్ళగానే ఈ అణిమా సిద్ధి మొదలుకుని ఆ చతురస్రంలో ఉన్న దేవతలు ఎవరు అంటే సర్వత్రికండ వరకు ఉంటారు. మొత్తం ఈ 28 మంది దేవతలు మనకి నేర్పించేది ఏమిటి అని అంటే మనం అనుకుంటున్నాం చూసారా దేవతకి తృప్తిస్తానని, అది తప్పు అని చెప్తారట. ఎలా చెప్తారండి అని అంటే నార్మల్ గా మానవుడు ఏంటి అనుకుంటాడు అంటే పలానా చూడండి ఏంటి కమలాం పువ్వులు హోమంలో వేసాం అనుకో దేవత తృప్తి పొందుతుంది అని అన్నప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే ఏమిస్తే దేవతను తృప్తిపరచగలము, ఎందుకంటే నైవేద్యం పెట్టాను అని అంటారు. మీరేం చేస్తారు, ఇంత చిన్న గిన్నెలో అన్నం వండి ఆవిడకి నైవేద్యం పెడతారు, మీ ఇంట్లో ఎంతమందికి కావాలో అంతమందికి వండుకుంటున్నారు. అంత కాస్తన్నం ఆ విశ్వవ్యాపక చైతన్యానికి సరిపోతుందా అని ఒకసారి ఆలోచించాం అనుకోండి, నిజంగా మనం నైవేద్యం పెడుతున్నట్ట పెట్టనట్ట ఆ ప్రశ్నకు ఆన్సర్ మనమే చెప్పాలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవత అన్నదానికి తృప్తి ఇచ్చేవాళ్ళం మనం కాదు. మరి దేనికోసం మనం ఇది చేస్తున్నాం అంటే అది సమర్పించడం వల్ల తృప్తి ఎక్కడొస్తోంది అంటే నేను అన్న పదార్థానికి వస్తోంది. ఎప్పుడైతే నాకు తృప్తి వచ్చిందో నేను ఎంత హ్యాపీగా ఉంటే నేను అనుకున్నవన్నీ అంత బాగా సాధించుకోగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అని అంటే శ్రీచక్రంలో ఉన్న చతురస్రం మనకు అది నేర్పిస్తుంది అనమాట. అంటే ఏంటి అని అంటే నా లోపల ఏదైతే ఆ లిమిటేషన్స్ అంటే దేవతకి ఇది ఇస్తాను అది ఇస్తానని అనుకుంటాను చూసారా, అసలు విశ్వవ్యాపక చైతన్యానికి నేనేం ఇవ్వలేను. చివరికి నా ఆత్మ సమర్పణతో సహా ఏది ఇచ్చినా సరే అది ఆవిడ సృష్టిలో భాగమే. నేను కొత్తగా సృష్టించేవి ఇవ్వటం లేదు. అంటే ఆవిడకే ఇస్తున్నాను అన్నది మనకి ఎప్పుడైతే అర్థమైందో ఇది ఇస్తేనే అవుతుంది అని ఎప్పుడు వదిలేసామో అప్పుడు మనం కూడా వ్యాపించడం మొదలు పెడతాం. ఎప్పుడైతే వ్యాపించడం మొదలు పెట్టాం, ఎందుకంటే సృష్టి అంతా ఆవిడే ఉంది, ఎందుకు సర్వాంతర్యామి. ఆ సర్వాంతర్యామి అని ఎప్పుడు అర్థమైందో మన లోపలికి మనం చూసుకోవడం మొదలు పెడతాం ఈ చతురస్రంలో. ఎప్పుడైతే మన లోపలికి మనం చూసుకోవడం మొదలు పెట్టాం అంటే మన లోపల సర్వ అంతర్యామి అంటే ప్రతి ఒక్కళ్ళ లోపల ఉంది అని, అప్పుడు నా లోపలున్న దాన్ని నేను ఎప్పుడైతే చూడడం మొదలు పెట్టామో నా ఆత్మ సాక్షాత్కార సిద్ధి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనం ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని ఆత్మ స్వరూపం కింద చూడడం మొదలు పెడతాం. ఈ ఆత్మ స్వరూపం కింద చూడడం మొదలు పెట్టిన తర్వాతను మళ్ళీ ఏంటి అంటే ఆత్మ స్వరూపం కింద చూడడం వేరు, ఆత్మ జ్ఞానాన్ని తెచ్చుకోవడం వేరు. అంటే వీళ్ళలో ఆత్మ దైవ స్వరూపమే, నాలో ఆత్మ దైవ స్వరూపమే అని అనుకోవడం వేరు, పూర్తిగా అనుభవించడం వేరు. ఆ అనుభవించే స్థితి ఎక్కడొస్తుంది అంటే ఈ వృత్తాల్లో వస్తుంది. మీరు శ్రీచక్రంలో ఈ చతురస్రం దాటగానే 3 వృత్తాలు వస్తాయి మీకు చూస్తే. ఆ 3 వృత్తాలు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అని అంటే మనలో ఉన్న కామాగ్నిని, జఠరాగ్నిని, జ్ఞానాగ్నిని. ఈడ కామాగ్ని అన్నది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. ఆ ప్రతి ఒక్కళ్ళలో కామాగ్ని ఉండడం వల్లనే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక కామం ఉండాలండి. అది లేకపోతే ఈ భూమి మీద ఉండం మనం. ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే తల్లిని చేరిపోతాం. అంటే ఏదో ఒక కోరిక ఉంటే మాత్రమే ఇక్కడ ఉంటాం. మామూలు మానవుడికైతే ఏదో ఒక కోరిక కాదు, చాలా 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 కోరికలు ఉంటాయి. ఆ చాలా 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 కోరికలు ఉండడం వల్ల ఏంటంటే ఇది కావాలి అది కావాలి అది కావాలి ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో
ఆ కన్‌ఫ్యూజన్ వల్ల ఎప్పుడు ఏమొస్తుంది అంటే అసంతృప్తే వస్తుంది. ఎందుకంటే కొన్ని సాధించగలుగుతున్నాం, కొన్ని సాధించలేకపోతున్నాం. అప్పుడు అసంతృప్తి అన్నదొస్తుంది. ఈ అసంతృప్తి ఎప్పుడైతే వచ్చిందో మనకేంటి అనంటే ఇంకా అన్నిటిలోనూ కూడా నీరసంగా ఉంటాం. ఈ నీరసంగా ఉన్న మనకి ఈ పరమేశ్వరి ఏం చేస్తోంది అంటే జఠరాగ్ని. ఆ జఠరాగ్ని ఎప్పుడైతే మన లోపల పెరుగుతుందో అప్పుడేమవుతుంది అంటే ఈ మనకొచ్చిన కోరికని తీర్చుకోవాలంటే ఏం చేయాలి అంటే క్రియాశక్తి పని చెయ్యాలి. పని చేస్తేనే ఆ కోరిక తీరుతుంది. అంతే తప్ప కూర్చొని అది రావాలి అంటే రాదు. ఆ విషయం మనకి తపన అంటే దాన్ని సాధించే తపన ఏదైతే ఉందో అదే జఠరాగ్ని. ఎప్పుడైతే సాధించడం మొదలుపెట్టామో అప్పుడు జ్ఞానాగ్ని. మనం ఎప్పుడైతే ఒక పనిని చేయడం మొదలుపెట్టామో అందులో అనుభవం వచ్చి తద్వారా అవగాహన అన్నదొస్తుంది. ఆ అవగాహన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అర్థమయ్యే విషయం ఏమిటంటే నేను ఇవన్నీ కోరుకుని కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. అసలు నాకు ఇవన్నీ కాదు. నాకు అంటూ ఒక కోరికుంది. అదేమిటి? ఎందుకంటే ఏది తీర్చుకున్నా తృప్తి అవ్వటంలే. హ్యాపీగా లేను. మళ్ళీ ఇంకోటి కావాలనిపిస్తోంది. ఒక కోరిక అవ్వగానే ఇంకోటి కావాలనిపిస్తోందంటే దీంతో నేనేం చెందలేదు. హ్యాపీ ఫీల్ అవ్వలేదు. నాకు నిజమైన హ్యాపీనెస్ ఎక్కడుంది అని తెలుసుకునేదే జ్ఞానాగ్ని అంటే. అంటే ఏంటి అంటే అసలు నేను ఎందుకొచ్చాను? నా పర్పస్ ఏంటి? లైఫ్ పర్పస్ అని అర్థమయ్యి ఈ భూమి మీదకి మనం వచ్చిన కారణం తెలుసుకోవడం. అదే ఏంటి అంటే సృష్టి రహస్యం అంటారు. అంటే సీక్రెట్ ఆఫ్ ద క్రియేషన్. ఈ వృత్తాలు ఏం నేర్పిస్తాయంటే అవి నేర్పిస్తాయమ్మా. సీక్రెట్ ఆఫ్ ద క్రియేషన్. సీక్రెట్ ఆఫ్ ద క్రియేషన్ అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ సృష్టి ఎలా వచ్చింది? ఫస్ట్ ఓంకారం వచ్చిందా? అమ్మవారు వచ్చిందా? శివుడు. ఇదంతా కాదండి. అసలు నేనెందుకు పుట్టాను ఈ భూమి మీద? మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవడం, మన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడం. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడమే ఇక్కడ జ్ఞానాగ్ని అంటే. ఎప్పుడైతే లైఫ్ పర్పస్ అర్థమైందో, అర్థమైన తర్వాత కూడా ఈ వృత్తాల్లో మళ్ళీ చూడండి. ఏంటి అంటే దళాలున్నాయి. ఏంటి అంటే పద్మ దళాలు. ఈ పద్మ దళాలు మనకేం చెప్తున్నాయి అనంటే, ఆ పద్మ దళాలు చెప్పేది ఒకటే. ఏమిటి అంటే మన లోపలున్న ఆకర్షణలన్నీ వదలాలి. ఏంటంటే మీకు అంటూ ఒక డెస్టినీ వచ్చేసింది. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని మీరు చూస్తే, ఏవండీ నేను ఇంజినీర్ అవుతాను, డాక్టర్ అవుతానంటారు. కానీ అవ్వడానికి శ్రమ పడితేనే అవుతారు. లేకపోతే ఏంటి అంటే ఊరికే అనేస్తారు. కానీ ఇంకోటేదో అవుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అనంటే వాళ్ళ దగ్గర అది సాధించాలి అనడానికి వీళ్ళ ఇంద్రియాలు కానీ, లేదా అంటే ఈ ఐ ఆహ్, పై 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మ మన లోపల ఉన్న తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఆ తత్వాలన్నీ సహకరించకపోవడం వల్ల మన మనస్సు అన్నది మన అధీనంలో ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు మన మనస్సుని మన అధీనంలో ఉంచుకోవడానికే ఈ పద్మాలున్నాయి. అంటే షోడశ దళ పద్మమైనా, లేకపోతే అష్టదళ పద్మమైనా. ఈ అష్టదళ పద్మం, షోడశ దళ పద్మం ఎప్పుడైతే మన మనస్సుని పూర్తిగా మన అధీనంలోకి తెస్తుందో, ఈ 24 తత్వాలు మంచిగా పనిచేయడం మొదలుపెడతాయో, అప్పుడు మనం ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళగానే అక్కడున్నాయి చూడండి త్రికోణాలు. మొదట 14 ఉంటాయి. తర్వాత 10 ఉంటాయి. తర్వాత 10 ఉంటాయి. తర్వాత 8 ఉంటాయి. తర్వాత ఒక త్రికోణం అదే 3 ఉంటాయి. 3 కోణాలు. ఈ త్రికోణాలు దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి అంటే శివ, శక్తి యొక్క సంగమాన్ని అంటే శివ, శక్తి కలయిక. కలయిక అంటే ఇక్కడ అర్థం ఏమిటి అనంటే శివ, శక్తి కలయిక అంటే మీరు చూస్తే శ్రీ విద్యా ఉపాసనలో కూడా మనం అదే చెప్తాం. దాన్ని ఈశ్వరీయ శక్తి. ఈశ్వరీయ శక్తి అంటే అర్థం ఏమిటి అంటే ఈశ్వరుడికి ఉండే శక్తి. ఏంటా అని చూసామనుకోండి. అసలు ఈశ్వరుడు ఎలా ఉంటాడో తెలిస్తే, ఎక్కడుంటాడో తెలిస్తే ఈశ్వరుడికి ఉండే శక్తి ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈశ్వరుడు ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? అని ప్రశ్నించుకున్నప్పుడు ఈశ్వరుడు ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? అంటే ఈశావానోపనిషత్తు మనకి చెప్పింది చూడండి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివం. అంటే ఈశ్వరుడు ఇక్కడున్నాడు, అక్కడ లేడు అని లేదు. ఈ సృష్టిలో ప్రతి పరమాణువులోను, అణువులోను అన్ని చోట్ల అండపిండ బ్రహ్మాండం అంతా ఎవరున్నారు అంటే ఈశ్వరుడే ఉన్నాడు అన్నారు. మరి అన్ని చోట్ల ఉన్న ఈశ్వరుడు మనకెప్పుడైనా కనిపించాడా అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే మనకు కనిపించలేదు. కనిపించలేదు అంటే ఎందుకు కనిపించటం లేదు? ఈశ్వరుడు ఎందుకు కనిపించటం లేదు అని అనుకున్నప్పుడు బాహ్య దృష్టితో చూసినంత సేపు ఆ ఈశ్వరుడు కనిపించడు. అంతర్దృష్టితో చూడాలి. అది అంటే ఏంటి అంటే ఈ 2 కళ్ళు కాకుండా మన థర్డ్ ఐ అన్నది తెరుచుకోవాలి.
ఆ థర్డ్ ఐ తెరుచుకోవాలి అంటే అసలు ఈశ్వరుడు లోపల ఉన్నాడని ఏంటండి గ్యారంటీ అంటే, దానికి ఎవరు చెప్పారట అంటే రుద్రంలో చెప్పారు. ఏమని అంటే ఆత్మభౌడే ఈశ్వరుడు అని. అంటే మన లోపల ఉన్న ఆత్మే ఈశ్వరుడి యొక్క స్వరూపము. ఈ ఆత్మే ఈశ్వరుడి యొక్క స్వరూపం అని ఎప్పుడు అర్థమైందో, ఇప్పుడు దాన్ని నేను చూడాలి. అంతరంగా వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి అంటే, మనం ఆ తండ్రిని చూడాలి అంటే మనకి ఒకే ఒక్క తోవ ఉందిట. అదేమిటి అంటే ఆ తల్లి. ఆ తల్లిని చూస్తేనే తల్లిని చూడగలం. ఎందుకంటే తండ్రి తల్లిని చూపిస్తాడు. తల్లి తండ్రిని చూపిస్తుంది. కాబట్టి లోపలున్న తండ్రిని చూడాలి అంటే బయటున్న తల్లిని చూడగలగాలి. ఎందుకు బయటున్న తల్లి అంటున్నానంటే, అమ్మ ఎవరి స్వరూపము అంటే ప్రకృతి స్వరూపము. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ అని చెప్పారు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి చైతన్యము కూడా ఎవరి స్వరూపం అని చెప్తున్నారు? ఆ పరమేశ్వరి యొక్క స్వరూపమే. నా కంటికి కనిపించే ప్రతి ఒక్కటి ఆ అమ్మ స్వరూపమే. ఇప్పుడు ఫస్ట్ నా కంటికి కనిపించేదాన్ని కనుక నేను చూడగలిగాను అంటే, నా కంటికి కనిపించని దాన్ని అంటే నా లోపల ఉన్న దాన్ని నేను మూడో దృష్టి అంటే మూడో కన్నుతో చూడగలుగుతాను. అంటే ఈ 2 కళ్ళని కనుక నేను ఎప్పుడైతే పెర్ఫెక్ట్‌గా చేసుకోగలిగానో, అప్పుడు మూడో కన్నుతో ఎవరిని చూడగలుగుతాను అంటే ఆ తండ్రిని చూడగలుగుతాను. ఇక్కడ ఏమవుతోంది అంటే ప్రకృతితో మనం కలవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే స్లోగా ప్రకృతితో కలవడం మొదలు పెడుతున్నామో, ఏమవుతోంది అనంటే మన 2 కళ్ళు ఎప్పుడైతే అక్కర్లేనివేవి పట్టించుకోకుండా అవసరమైన జ్ఞానాన్ని మాత్రమే తీసుకోవడం మొదలు పెడుతున్నాయో, అప్పుడు మూడో కన్ను అన్నది ఓపెన్ అవుతుంది. ఆ మూడో కన్ను ఎప్పుడైతే ఓపెన్ అయిందో అంతర్దృష్టి అంటే లోపలికి చూడడం అన్నది వస్తుంది. ఆ లోపలికి ఎప్పుడైతే చూస్తున్నామో అప్పుడు ఎవరు అంటే ఆ పరమేశ్వరులు. ఎందుకంటే లోపల ఈ పరమేశ్వరి యొక్క శక్తి కలిస్తేనే నాభిస్థానం ద్వారా అంటే మన ఆత్మతో నాభిస్థానం ద్వారా ప్రకృతిని ఎప్పుడైతే కలుపుకోగలుగుతామో, అనుసంధానం చేయగలుగుతామో, అప్పుడే ఆ శివ శక్తుల్ని చూడగలుగుతాం. ఆ కలయిక అన్నది మనకి ఎవరిస్తారు అంటే ఈ త్రికోణాలు ఇస్తాయి. అందుకని అక్కడ ఉన్న ట్రయాంగిల్స్ ప్రతి ఒక్కటి కూడా ఇంటర్సెక్షన్సే మీరు చూస్తే ఒకదానికొకటి కలిసి ఉంటాయి. ఆ కలిసి ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆ శివ శక్తులిద్దరూ కలిసి ఉన్నారు. అంటే ఎక్కడ ఎప్పుడైతే ఆ త్రికోణాల్లోకి మనం అడుగు పెడతామో స్లోగా ఆ శివ శక్తులతో మనం కలవడం మొదలు పెడతాం. శివ ఎక్కడున్నారు అంటే మన ఆత్మ స్వరూపం కింద ఉంటే, శక్తి ఎక్కడుంది అంటే ప్రకృతి స్వరూపం కింద ఉంది. ఈ ప్రకృతి పురుషుల్ని ఎప్పుడైతే కలపడం మొదలు పెడతామో, అప్పుడే మనకి నిజమైన ఉపాసన అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ బిందు స్థానంలో ఉన్న పరమేశ్వరితో మనం లయం అవుతాం. లయం అవ్వాలి అంటే మొదటగా ఆ పరమేశ్వరిని మన లోపల లయం చేసుకుంటే, ఆ పరమేశ్వరిలా మారితే ఫైనల్‌గా ఆవిడలో చేరడమే ఈ శ్రీచక్రార్చన అంటే. ఇది అక్కడున్న త్రికోణాలకు కానీ, వృత్తాలకు కానీ, లేకపోతే ఆ దళాలకు కానీ, ఆ చతురస్రానికి కానీ అర్థమమ్మా.